కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ విలవిల్లాడుతోంది. మహానగరం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఫ్యూయల్ పంపింగ్ నిలిపివేశారు. నో పీయూసీ నో ఫ్యూయల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు 24 గంటల వ్యవధిలో 3700 వాహనాలకు చలాన్లు వేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు కాలుష్యం, మరోవైపు పొగమంచుతో హస్తినవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడంతో స్థానిక బీజేపీ సర్కార్ కఠిన చర్యలకు దిగింది. ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 50% మంది సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అమల్లోకి వచ్చింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మిగిలిన తరగతులకు హైబ్రిడ్ మోడ్ క్లాసులు జరుగుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ కావట్లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక 358గా ఉంది. కాలుష్యం కట్టడికి ఢిల్లీ రోడ్లపై కార్లు, ట్రాలీలు, వాణిజ్య వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేశారు. BS4 కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాలను సిటీలోకి రానియట్లేదు ట్రాఫిక్ పోలీసులు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని 126 చెక్పోస్టులు, సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాల వద్ద తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు మోహరించారు. పీయూసీసీ లేని వాహనాలకు ఇంధనం కొట్టకుండా బంక్ల వద్ద ఢిల్లీ ట్రాన్స్పోర్ట్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీగా మోహరించారు. మరోవైపు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నో పీయూసీ నో ఫ్యూయల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు తొలి 24 గంటల్లోనే 3746 వాహనాలకు జరిమానా విధించారు. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు లేని వాహనాలకు చలాన్లు రాస్తే 24 గంటల వ్యవధిలో ఢిల్లీ సరిహద్దుల నుంచి 570 వాహనాలను వెనక్కి తిప్పి పంపారు. అదే సమయంలో 61,000 వెహికల్స్ కు కాలుష్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.